అన్న నమస్తే అన్న. అవసరం. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద ఎక్కువగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అంటే చిరంజీవి గారి మీద ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే రీసెంట్ గా ఆయన ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని. సో ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఫ్లాప్ అయిన సినిమాకి వస్తున్నాడే అనిపిస్తుంది అన్న. ఆయన లేకపోతే నిజంగా పాపం ఆ సినిమాలకు వచ్చాడు 6 ఫ్లాపే. ఆ సినిమాకి వచ్చాడు గేమ్ చేంజర్ ఫ్లాపే. అంటే ఆయన స్టోరీ వాడడం పెద్దరికం గుర్తు వస్తున్నాడు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటుందా వాళ్ళు అక్కడ రాజకీయం తెస్తున్నారు, అందువల్ల ఫ్లాప్ అవుతుంది. సైలెంట్ గా వచ్చి అక్కడ జనసేన అనాల్సిన పని ఉందన్న. రావాలి లైలా మూవీ గురించి చెప్పుకోవాలి, ఈ సినిమాలో సక్సెస్ ఆయన యాడ్ చేశాడు, లేకపోతే డైరెక్టర్ గురించి అది చెప్పుకొని వెళ్ళిపోవాలి. జనసేన అంటున్నాడు, పృథ్వీ వస్తున్నాడు 11 అంటున్నాడు. 11 ఆయన అయ్యాడు. ఆఖరి గుర్ర ఎవరయ్యారా ఆయన అయ్యాడు. సినిమాలో టికెట్లు చూసారా, గ్రీనే ఎల్లో హోటల్లా గ్రీనే. చావా ఫుల్ హౌస్ఫుల్. ఇక్కడ హిందీ చావా, ఇక్కడ తెలుగు వాళ్ళు చూస్తున్నారా, తెలుగు సినిమా చూస్తారా. మామూలుగా ఎస్ఎస్ అయినా మెకానిక్ రాగి పోయినా సరే చూశారు జనం. నేను కూడా చూశాను. లైలాకి అసలు వెళ్ళబుద్ది అవట్లేదు. ఎందుకు వెళ్తా, అక్కడ సినిమాలో మ్యాటర్ లేదు, పైకి ఆడవాడి. అందువల్ల వీళ్ళు వచ్చి అనకూడదు కానన్నా. నేను మెగా ఫ్యామిలీ అన్ని సినిమాలు చూశాను. మెగా ఫ్యామిలీ సినిమాకి వస్తే రాజకీయం తెస్తున్నారన్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చాడో అప్పటి నుండి రాజకీయం సినిమాలోకి తీసుకొచ్చేద్దాం, సినిమాను మొత్తం రాజకీయం చేసేద్దాం అని చూస్తున్నారు. జనాలుగా సినిమా వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళని పొగిడితే మనం సినిమాలో ఉంటాం. వాళ్ళు 7-8 హీరోలు ఉన్నారు కదా, అది వీళ్ళకి కావాల్సింది ఏంటి, మనం ఈయన పోడే అనుకో ఏదో సినిమాలో రోల్ పడుద్ది. అట్లా వీళ్ళు చండాలం చేయడం. రీసెంట్ గా ఈ బ్రహ్మానందం సినిమా ఈవెంట్ పోయినప్పుడు కూడా బ్రహ్మానందం అన్న మాటలు కావచ్చు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆడపిల్లల గురించి ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? అది మరి ఆయన మనసులో మాటే కానీ ఆయన అంత స్థాయిలో ఉన్నట్టు ఆలోచనంటే షాక్ అయిపోతాం. ఆయనకి అంతమంది ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ లేరా? అసలు లేడీ ఫ్యాన్స్ జనాలు చచ్చిపోతారు ఆంధ్రాలో. మన లాంటి జనాలందరికీ ఒక హీరో అంటే ఆయన తెలుసు మనకు ఫస్ట్. అట్టండి ఆయన అసలు ఎట్టా అన్నాడు, ఏమన్నా వయసు పెరిగి చేదస్తూ ఏమన్నా పెరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు అట్లా అన్నాడు అర్థం కావట్లేదు అన్న. అసలు అందరూ షాక్ అన్న. అంటే ఇప్పుడు ఒక సినిమా ఈవెంట్ పోయి రాజకీయాల గురించి మాట్లాడడం కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం అసలు వర్స్ట్ థింగ్. సినిమాలని రాజకీయాలని సమానంగా చూడొద్దు అంటున్నారు వాళ్ళు. సినిమాల్లోకి వెళ్ళి రాజకీయాలకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరన్నా రాజకీయాల గురించి మాట్లాడారా? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ పార్టీ పెట్టినంత వరకు ఎవరన్నా రాజకీయాలు మాట్లాడిన చరిత్ర ఉందా? వీళ్ళు వెళ్ళి సినిమా నాశనం చేస్తున్నారు. అసలు రిపబ్లిక్ సినిమా మంచి సినిమా అన్న, చూసారా? రిపబ్లిక్ అని సాయిధరం మంచి సినిమా, చాలా మంచి సినిమా, చాలా కరెక్ట్. జనాల గురించి బాగా తీసాడు. ఆ సినిమాకి జనం వెళ్ళా. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడకుండా పార్టీ గురించి హడావుడి చేసి కేకలేసి ఏదో చేసాడు. అట్లా చేస్తున్నారు వీళ్ళే చేస్తున్నారు నాశనం. వీళ్ళ సినిమా ఇండస్ట్రీని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తే దాని గురించే మాట్లాడలేదు. అంతే కదన్నా. ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను, నువ్వు దేని గురించి అడిగావు అదే చెప్పాలి కదా. నేను సినిమాకి వచ్చిన ఆయన సినిమా గురించే చెప్పాలి, క్రికెట్ గురించి అడిగితే క్రికెట్ గురించే చెప్పాలి, రాజకీయం గురించి అడిగితే రాజకీయం గురించి. అలా ఈయన మళ్ళీ రాజకీయ దీంట్లోకి వెళ్ళడానికి ఏ రాజకీయ సమావేశాల్లోకి వెళ్ళడం దేనికి సపోర్ట్ చేయడు. ఊరినే యాక్షన్ చేసి దండాలు పెట్టేసి రెచ్చగొట్టి వచ్చేస్తాడు. అసలు గేమ్ మొదలెట్టిందే చిరంజీవి. అక్కడ జగన్ దగ్గరికి వెళ్ళి దండాలు కట్టి ఏదేదో చేసి జనాలు చేసి అట్లా చేసి ఆంధ్రాలో ఫ్యాన్స్ ఎక్కువైపోతారు కదా. మా చిరంజీవిని దండాలు పెట్టేసాడు. జగన్ చేతులు కూడా కాళ్ళ మీద పడతాడంటే ఆయన వచ్చి ఆయన బాగా చెప్పుకున్నాడు. ఎన్నాడు మా ఆంధ్రాకి వచ్చి ఇండస్ట్రీ పెట్టండి, మా ఆంధ్రాలో స్థలాలు ఇస్తాను, అన్ని ఇస్తాను, ఇండస్ట్రీని ఇక్కడ కూడా తీసుకురండి, ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేయండి, ఇక్కడ కూడా వైజాగ్ అన్నీ ఉన్నాయి కదా ఇస్తానంటే అది వదిలేసి సెలవ కప్పాడు. ఇక్కడ నాటుకోడి రాయలసీమ అవన్నీ బాగానే తిన్నాడు, అవన్నీ వదిలేసాడు. దండం పెట్టారా, చేతులు కట్టుకున్నాడు. ఒక బాబు చలేసి ఉంటుందా, చేతులు కట్టుకున్నాడు. అవి కూడా వదిలేశారు. వేసి ఫుల్లు పెట్టుంటారా, చలేసి ఉంటుంది, అది కూడా వదిలేశారన్న. అసలు ఏంటో అన్న, ఫుల్ చెప్పాడు కదా నాటుకోడి. మన కేతిరెడ్డి కూడా అన్నాడుగా ఆ రోజు వచ్చినప్పుడు సెలవు కప్పించి నాటుకోడి కూడా పెట్టారా ఆయన. అట్లా ఉంటుంది ఆయన. నాకు గేమ్ మార్చేది ఈయన కనపడకుండా ఈయనే చేస్తున్నాడు అంతా.